ఆశా టీవీ న్యూస్ కి స్వాగతం. టపాకాయల విక్రయదారులకు అవగాహన సదస్సు. దీపావళి పండుగ సందర్భంగా పొంగుటూరు నియోజకవర్గంలో మండలాలలో తాత్కాలిక టపాకా దుకాణాలు ఏర్పాటు చేసే వారితో శుక్రవారం ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాణసంచా అమ్మే స్టాల్స్ దగ్గర మంటలను ఆర్పే పరికరం, నీరు లేదా ఇసుక వంటివి సిద్ధంగా ఉంచుకోవాలని, దుకాణాల వద్ద నియమ నిబంధనలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించామన్నారు. అధికారుల నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పరిమితికి మించి టపాకాయలను నిల్వ చేస్తే దుకాణాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. పొంగునూరు అగ్నిమాపక కేంద్రం నందు ఈ సంవత్సరం దీపావళి పండుగ సందర్భంగా ఈ మన పొంగునూరు కాన్స్టిట్యూషన్ లో ఉండే మండలాలకు సంబంధించిన కల్లూరు, సదుము, సోమల, చౌడపల్లి, పొంగునూరు ఈ మండలాలకు సంబంధించిన క్రాకర్స్ హోల్డర్స్కి జాగ్రత్తలు తీసుకునే విధంగా పొంగునూరు స్టేషన్ నందు సమాయత్తపరిచి ఈ క్రాకర్స్ షాపులు పెట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తీసుకునేటప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఏమేం పాటించాలనే ఒక కాన్సెప్ట్తో వాళ్లకు ఈరోజు సలహాలు సూచనలు ఇచ్చి ఈ విధంగా మీరు మెయింటైన్ చేయాలనే ఒక కాన్సెప్ట్తో వాళ్ళకు తెలియపరచడం జరిగింది. అందులో ముఖ్యంగా ఎక్కడైతే మనము షాపులు పెడతామో అక్కడ ఖచ్చితంగా నివాస గృహాలు కావచ్చు, షాపులు కావచ్చు, ఎలాంటి 50 మీటర్స్ వరకు ఎలాంటి కట్టడాలు లేకుండా ఉండే విధంగా ఆ ప్లేస్లో మాత్రమే ఈ షాపులు 1 మ్యాన్ కమిటీ రిపోర్ట్ ప్రకారము మనము అలాట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క ఊర్లో కూడా ఊరికి దూరంగా ఈ షాపులు పెట్టే విధంగా ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోే విధంగా మేము వాళ్లకు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ జాగ్రత్త తీసుకునేటప్పుడు ప్రతి షాపుకు మధ్యలో 3 మీటర్ల గ్యాప్ మరియు ఒక క్లస్టర్కు 50 షాపులు మాత్రమే దానికి ఆమోదం పొందడం జరుగుతుంది. కాకపోతే మన జ్యూరిసెక్షన్లో ఎక్కడ 10 షాపులకు పైన లేదు కాబట్టి ఆ సిచ్యువేషన్ అయితే మనకు ఇబ్బంది లేదు. కాబట్టి ఇక్కడ క్లస్టర్ అనేది ఇదేమో మనకు రాదు కాబట్టి దాంతో ఇబ్బంది ఏం లేదు. కాబట్టి ఉండే షాపులకు కూడా మనము ప్రికాషన్స్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేసే విధంగా యజమానులకు తెలియపరచడం జరిగింది. క్లస్టర్కు 50 మీటర్లు గ్యాప్ ఉండాలి. ఒక క్లస్టర్ అంటే 50 షాపులు మాత్రమే దానికి మనము తీసుకునేదానికి అధికారం ఉంది. 50 షాపులకు పైన ఒక్క షాప్ వస్తే కూడా నెక్స్ట్ క్లస్టర్ కిందకి వచ్చేస్తుంది. ఈ క్లస్టర్కు చుట్టూ భాగము కూడా 4 పక్కల కూడా 50 మీటర్ల వరకు ఎలాంటి కట్టడాలు కానీ ఎలాంటి సంబంధించిన కాంప్లెక్స్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఉండకుండా ఉండే విధంగా జాగ్రత్త తీసుకునే విధంగా 1 మ్యాన్ కమిటీ రిపోర్ట్ చెప్తుంది. ఎందుకంటే ఇంత మునుపు జరిగిన సంఘటనలో చాలా ప్రాబ్లమ్స్ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మనము ఇవన్నీ కూడా జాగ్రత్త తీసుకునేదానికి చేస్తున్నాం. మొన్న మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇన్సిడెంట్ జరిగి దగ్గర 8 మంది చనిపోయారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఎవరైతే క్రాకర్స్ హోల్డర్స్ ఉన్నారో వీళ్ళు టెంపరరీ క్రాకర్స్ పర్చేజ్ చేసేటప్పుడు వాళ్ళ స్టాక్ని డైరెక్ట్గా ఎక్కడైతే పర్చేజ్ చేస్తారో అక్కడి నుంచి షాపులు తీసుకుని రావడం, తర్వాత ఫెస్టివల్ అయిపోయిన తర్వాత ఆ మిగిలిన సరుకుని తిరిగి తీసుకుపోయి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం అనేది ఈ రూల్స్ చెప్తాది. కాకపోతే కొంతమంది ఈ మిగిలిన సరుకుని అక్కడక్కడ భద్రపరిచి ప్రమాదాలకి గురయ్యే విధంగా చేస్తున్నారు. వీళ్ళ పైన కఠిన చర్యలు తీసుకునే దానికి పోలీసు, ఫైరు, రెవెన్యూ డిపార్ట్మెంటు ఎల్లవేళ సంసిద్ధంగా ఉంటుంది. కాబట్టి అలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ప్రజల శ్రేయస్సు కోసం మంచిగా ఈ దీపావళిని జరుపుకుంటూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటారని మేము ఆశిస్తున్నాం. ఈ సంవత్సరము పొంగునూరులో ఇంతకు మునుపు వచ్చి టౌన్ క్లబ్ నందు, బిఎంఎస్ క్లబ్ నందు పెట్టేవాళ్ళు. కానీ అక్కడ ప్లేస్ అనేది కంజెస్టెడ్ ప్లేస్ కాబట్టి ఈ సంవత్సరము దాన్ని మేము ఆమోదించేదానికి లేదు. బయట ఎక్కడైనా వేకెంట్ ప్లేస్ చూసుకుని అక్కడికి షిఫ్ట్ చేయవలసిందిగా ఆల్రెడీ ఈ క్రాకర్స్ హోల్డర్స్ ఈ రోజు వాళ్లకు తెలియపరచడం జరిగింది. లేదు ఇంకా లేదు, ఈ రోజే అదే వాళ్ళు చూసుకుని మాకు ఆ ప్లేసులు ఇస్తే మేము జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి ముగ్గురు కూడా
ఎక్కడైతే చూపించారో 2-3 ప్లేసులు చూపిస్తే దాంట్లో ఏదైతే మంచిగా ఉంటుందో ఆ ప్లేస్‌ని మేము నిర్ణయిస్తాము. ఎన్ని దుకాణాలు అని చెప్పి ఇంకా రాలేదు. ఇంకా అప్లికేషన్‌లు వస్తే కదా మనకి ఎన్ననేది. ఇంకా ఇంకా రాలేదు. ఈరోజు వాళ్ళకు మనం అన్ని ప్రికాషన్స్ చెప్పాము. ఈ అప్లికేషన్ కూడా రేపులోగా మీరు సబ్మిట్ చేయండి. చేస్తే మేము సండే రోజు వచ్చి ఇన్స్‌పెక్ట్ చేస్తాం గ్రౌండు. మండే రోజుకు మీకు అన్ని క్లియర్ చేసేస్తామని చెప్పాం.